ద గోట్ లైఫ్ అసలు రియల్ గా మీరే ఇస్తారు ఇంట్రాక్షన్ కూడా. ఓకేనా? ఓకే, మూవీ అయితే చాలా చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుందని చూపించాడు. చాలా మంది పూర్ పీపుల్ సెటిల్ అవడానికి గల్ఫ్ కంట్రీస్ వెళ్తారు అన్నమాట. అక్కడ పడే ఇబ్బందులు ఉంటాయి, అవి లైఫ్ ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందని చాలా క్లియర్ కట్ గా చూపించాడు. సో డైరెక్షన్ అయితే అల్టిమేట్ గా ఉంది. అండ్ హీరో యాక్టింగ్ అయితే మామూలుగా లేదు అసలు. సాలార్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో యాక్టింగ్ అయితే ఆస్కార్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ అమలా పాల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ స్టోరీ అయితే చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్క మిడిల్ ఈస్ట్ బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. చాలా ఎమోషనల్ గా చాలా బాగుంది. అండ్ ఇందులో పడిన కష్టాలు రియల్ లైఫ్ లో పడితే కనుక ఎలాగైనా మంచి సక్సెస్ వస్తాయని చెప్పి చాలా బాగా చూపించాడు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మీకు అక్కడ స్టోరీలో ఏ సీన్ కనెక్ట్ అయింది, అసలు ఎలా కనెక్ట్ అయింది? అంటే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి డబ్బులు సంపాదించుకుని వస్తారంటారు కదా. సో అక్కడ పడి కష్టాలు ఏంటి బాగా చూపించాడు. సో లైఫ్ అంటే అలా ఉంటదని చెప్పి దానికి బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్ గా. స్టోరీ నరేషన్ అనేది చాలా స్లోగా వెళ్ళింది అంటే స్టోరీ స్క్రిప్ట్ కి తగ్గట్టుగా నరేషన్ కూడా చాలా బాగుంది. సో స్లో ఏమి లేదు, మంచి మెసేజ్ ఉంది మూవీలో. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.